జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జనగామ ఏసీపీ భీమ్ శర్మ, సిఐ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వడ్లకొండ గ్రామంలో మద్యపాన నిషేధంతో పాటు గంజాయి రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాబు, సాంబశివతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. వడ్లకొండ గ్రామ జడ్పీ హై స్కూల్లో స్థానిక సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు, తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ ప్రకాష్ గారు, తర్వాత గోవింద మన వార్డు మెంబర్స్, తర్వాత గ్రామస్తులు, పిల్లలు, పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో, సిఐ గారు అందరి సమక్షంలో ఈ డ్రగ్స్ గురించి దాని బారిన పడకుండా ఎలా ఉండాలో చెప్పాము. దానివల్ల వచ్చే దుష్ఫలితాల గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. త్వరలో మరోసారి వచ్చి వీటిపైన విధంగా మీటింగ్ అరేంజ్ చేస్తాము. దీని మూలంగా చెప్పేది ఒకటే, ఇందు మూలంగా టొబాకో, మిగతా మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యవంతంగా ఉండటానికి అందరూ ప్రయత్నం చేయాలని అందరికీ నా విజ్ఞప్తి. డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద మా గ్రామానికి ఏసీపీ గారు, గౌరవనీయులు ఏసీపీ గారు, సిఐ గారు వచ్చిండ్రు. మా జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈ సభ నిర్వహించడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున గ్రామస్తులు, పిల్లలు, మా వార్డు సభ్యులు, యువకులు అందరం పాల్గొనడం జరిగింది. ఇది మంచి ప్రోగ్రాం. అంటే డ్రగ్స్ వాడకుండా మా ఊర్లో డ్రగ్స్ వాడేటోళ్ళని కూడా మానిపిద్దామని చెప్పిండ్రు సిఐ గారు, ఏసీపీ గారు. దానికి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు ఓన్లీ బాధితులు మాత్రమే అని చెప్పిండ్రు. దాంట్లో ఎంజీఎంలో ఒక సెంటర్ ఉన్నది, జనగాంలో ఒక సెంటర్ ఉందని చెప్పిండ్రు. ఎవరైనా ఆ బాధితులు ఉంటే మేము కూడా వారికి సహకరించి ఆ బాధితులను మీ వద్దకు తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పిస్తామని, మళ్ళీ మా విద్యార్థులందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏసీపీ గారు మంచిగా. డ్రగ్స్ వాడితే ఎలా ఉంటుంది, పర్యావరణం గురించి మంచిగా చెప్పిండ్రు. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరోసారి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మీ ద్వారా గ్రామంలో మంచి పెద్ద సభ పెట్టించి వీటన్నిటి గురించి అవగాహన కల్పిస్తాం. సార్ చెప్పినట్టు మేము సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 12 ఇంకొక 3 డేస్లో ఇన్స్టాలేషన్ అయిపోతుంది. కేబుల్ గుంస్తుంది. దాన్ని డీసీపీ గారి ద్వారా ఓపెనింగ్ చేయాలని మా గ్రామం తరఫున సిఐ గారిని వేడుకుంటున్నాం.